నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది ఓపెన్ అయింది. మనకి 54,330 ఆ రేంజ్లో అయితే ఓపెన్ అయింది మార్కెట్. ఒక 5 మినిట్స్ జోన్ అయితే నేను మార్క్ చేసి పెట్టుకున్నా. 5 మినిట్స్ లో, 5 మినిట్స్ హై. మనము అక్కడ రియాక్ట్ అయ్యే బట్టి మనము ట్రేడ్ అనేది అయితే ప్లాన్ చేద్దాము. ఇప్పుడైతే మనకి 5 మినిట్స్లో హై అనేది బ్రేక్ కాలే, మనకి దాని మిడిల్లోనే ట్రేడ్ అనేది అయితే అవుతుంది. నేను రోజు గమనిస్తుంది ఒకటి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు ఆ క్లోజింగ్ దగ్గర చూసారా మీరు? ప్రతిసారి ఆ క్లోజింగ్కి వచ్చినప్పుడల్లా మీకు ప్రీమియంలో ఆ క్లోజింగ్కి వచ్చినప్పుడు మీకు బౌన్స్ అనేది అవుతుంది ప్రతిసారి. అదొకటి గమనిస్తున్నా, మీకు అదే చెప్పాను. మనకి 5 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ అయింది లైన్, బట్ నేను ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఎందుకంటే మనకి బ్రేక్ అయిన తర్వాత ఒక మేజర్ జోన్ అనేది అక్కడనే ఉంది కాబట్టి నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేయలే. అక్కడ స్పాట్లో అయితే క్లోజింగ్ ఉంది, అక్కడ నుంచి రివర్స్ ఇట్లా అయింది, అందుకే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేయలే. బట్ ఇప్పుడైతే ఒక ట్రేడ్ ప్లాన్ చేసా. రీజన్ ఏంటంటే 5 మినిట్స్ బ్రేక్ అయింది కానీ సస్టైన్ కాకుండా రిటర్న్ అయ్యి ఆ క్లోజింగ్ దగ్గర నుంచి మనకి స్పాట్లోనైతే సపోర్ట్ తీసుకొని రిటర్న్ అయింది, అందుకే ట్రేడ్ అనేది తీసుకున్నా. బట్ చూద్దాము, దీంట్లో నేనే కరెక్ట్ అవుతా అని ఏం లేదు. వీళ్ళ స్టాప్ లాస్ హిట్ అయితే మనకి 20 పాయింట్స్ అనేది హిట్ అవుతుంది. కాకపోతే దీంట్లో మనము చూద్దాము, మీకు చెప్తా. ఈ ట్రేడ్ క్లోజ్ కాగానే మీకు మిస్టేక్ ఏమైనా ఉంటే వెంటనే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. 558 లాస్ ఫస్ట్ ట్రేడ్లో, నో ప్రాబ్లం. సెకండ్ ట్రేడ్ అయితే మళ్ళీ సేమ్ అదే ప్రీమియంలో అయితే ఎంట్రీ అయిపోయా. ఎందుకంటే మన ఎస్ఎల్ హిట్ అయ్యి పైనకి వెళ్తుంది అని మళ్ళీ సేమ్ అదే మన లెవెల్ కాబట్టి ఎంట్రీ అయిపోయా. కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే, బట్ నో ప్రాబ్లం. ఈరోజు ఈ ట్రేడ్లో ఇట్లా మనకి లాస్ వస్తే డే అనేది క్లోజ్. రీజన్ అనేది మీకు చెప్పాను. అక్కడ నుంచి ఆ క్లోజింగ్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. కాకపోతే ప్రీమియంలో ఆల్రెడీ ఆ క్లోజింగ్ని ఫస్టే మనకి రెస్పెక్ట్ అనేది ఇచ్చింది, అది ఇట్లా ముందే చెప్పాను. ఆ క్లోజింగ్ దగ్గర నుంచి బౌన్స్ అనేది అవుతుంది డైలీ అని. బట్ ఇప్పుడు స్పాట్లో బౌన్స్ అయింది, కానీ సస్టైన్ అవుతుందా కాదా అనేది చూద్దాము. మనం వెయిట్ చేసాం, బ్రేక్ అయిన తర్వాత వెయిట్ చేసాం, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసాము, కానీ ఇంకా వెయిట్ చేయాలి. అదే ఈరోజు మిస్టేక్ అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా వెయిట్ చేయలేకపోవడమే మిస్టేక్. చూద్దాము, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా మనకి డే అనేది క్లోజ్. ప్రాఫిట్ లాస్ కాదు, ప్రాసెస్ అనేది ముఖ్యమా. క్యాండిల్ ప్రైస్ యాక్షన్ బట్టి మనకి అర్థమైపోతుంది. క్యాండిల్స్ అనేవి చాలా బేరిష్ ఫామ్ అయ్యాయి, అందుకే కాల్ సైడ్ అయితే వాల్యూమ్ లేదు. ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది, నో ప్రాబ్లం. మనకి 2 ట్రేడ్స్ అయితే స్టాప్ లాస్ హిట్ అయ్యి 1060 రూపీస్ అయితే లాస్. మిస్టేక్ ఏంటంటే మనము ట్రెండ్ని ఫాలో కావాలి. ట్రెండ్ అనేది మనకి బేరిష్ ఉంది. ఒక డైరెక్షన్, పూర్తి డైరెక్షన్ క్లియర్గా మనకి డైరెక్షన్ తెలిసేదాకా మనము ఎంట్రీ అయితే తీసుకోవద్దు. అక్కడ నుంచి బౌన్స్ అయిందని కాకుండా క్లియర్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మన ఈరోజు లర్నింగ్ అయితే అదే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీంతో డే అయితే క్లోజ్. మీరు కూడా ఎంతో కొంత నేర్చుకున్నారు అనుకుంటున్నాను ఈ లాస్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.